హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీ అను కిచెన్. ఇవాల్టి మన కిచెన్లో సమ్మర్ స్పెషల్ క్యారెట్ సగ్గుబియ్యం వడియాలు ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను. ఇవి చూడడానికి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో టేస్ట్ కూడా అంత బాగుంటుంది. ఇవి పిల్లలైనా పెద్దలైనా చాలా చాలా ఇష్టంగా తింటారు. ఇవి సైడ్ డిష్గానే కాదండి, మనకు స్నాక్స్ లాగా కూడా తినచ్చు, అంత బాగుంటాయి. ఇలా చేసి పెట్టుకున్నారనుకోండి, మనకు 1 year వరకు కూడా ఇవి నిల్వ ఉంటాయి. ముందుగా క్యారెట్ తీసుకొని సన్నగా తరిగి పెట్టేసుకోండి. టమాటాలు కూడా తీసుకొని కట్ చేసుకొని పక్కన పెట్టేసుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో వేసుకొని కొన్ని వాటర్ అనేది పోసుకొని మెత్తగా పేస్ట్ లాగా చేసుకోండి. తర్వాత ఒక బౌల్ తీసుకొని ఒక కప్ వచ్చేసి బియ్యం పిండి తీసుకొని 2 కప్పుల వాటర్ అనేది పోసుకోవాలి. 2 కప్పుల వాటర్ పోసుకొని మొత్తం పిండి కలుపుకోవాలి. మనకి ఎక్కడ ఉండగా రాకుండా లూజ్గా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని పక్కన పెట్టేసుకొని ఆ లోపు మనం పచ్చిమిర్చి పేస్ట్ తయారు చేసుకుందాం. ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో పచ్చిమిర్చిను అల్లం ముక్కలు సన్నగా పెట్టుకున్న అల్లం ముక్కలు, కొద్దిగా సాల్ట్, కొద్దిగా కడిగి పెట్టేసుకున్న కొత్తిమీర, కొంచెం పుదీనా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకొని దీన్ని కూడా పక్కన పెట్టేసుకోండి. ఒక మందపాటి కడాయిలో వాటర్ ఒక 8 cups వచ్చి వాటర్ పోసుకొని అందులో మిక్స్ చేసుకున్న క్యారెట్ మిక్స్ వేసుకోవాలి. సగ్గుబియ్యం ఒక 2 hours నానబెట్టేసుకొని అది కూడా ఇందులో వేసుకొని బాగా మరగనివ్వాలి. ఒక 5 minutes వరకు బాగా మరగనివ్వాలి. ఇలా బాగా మరిగిన తర్వాత అందులో మనము కలుపుకున్న పిండి ఉంది కదా, బియ్యం పిండి, ఆ బియ్యం పిండి మిశ్రమాన్ని వేసుకొని కూడా మరొకసారి కలుపుకొని ఒక 5 minutes ఉడకనివ్వాలి. మనకు పిండి కదా, మనకు ఎక్కడ అడుగంటకుండా కలుపుతూ ఉండాలి. ఇలా కొద్దిగా దగ్గరకు వచ్చిన తర్వాత మనం మిక్సీ చేసుకున్న పచ్చిమిర్చి పేస్ట్ ఉంది కదా, ఆ పచ్చిమిర్చి పేస్ట్ కూడా ఒక 2 tablespoons వేసుకోవాలి. సాల్ట్ తక్కువ వేసుకోవాలి. మనకు పచ్చిమిర్చి పేస్ట్ సాల్ట్ అనేది వేసుకున్నాం కదా, అది కరెక్ట్గా సరిపోతుంది. ఇలా మరికొద్దిసేపు దగ్గరకు వచ్చే వరకు ఉడకనివ్వాలి. చూడండి, ఈ విధంగా ఉడికిన తర్వాత చల్లారనివ్వాలి. బాగా వేడిగా ఉన్నప్పుడు వడియాలు పెట్టుకోవద్దు, కొద్దిగా చల్లారనివ్వాలి. ఇలా చల్లారిన తర్వాత ఒక కవర్ పైన ఈ విధంగా వేసుకొని ఒక 1 day మొత్తం ఆరనివ్వాలి. 1 day మొత్తం ఆరిన తర్వాత మనకు ఈ విధంగా వస్తాయి వడియాలు అనేది. ఇవి చాలా చాలా టేస్టీగా ఉంటాయి. మిగతా వడియాల కంటే ఈ వడియాలు చాలా చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా ఆరిన తర్వాత గ్యాస్ పైన ఆయిల్ హీట్ చేసుకొని ఇట్లా కాల్చుకుంటే సరిపోతుంది. ఇవి స్నాక్స్ లాగానే తినచ్చు, లేకుంటే పప్పుచారు నంజులకైనా తినచ్చు, అంత బాగుంటాయి ఈ వడియాలు అనేది. మామూలు వడియాల కంటే ఈ క్యారెట్ వడియాలు చాలా చాలా టేస్టీగా ఉంటాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.